వెల్కమ్ టు వీక్లీ టెక్ న్యూస్ ఎపిసోడ్ 6. లాస్ట్ వీక్ మనం వీక్లీ టెక్ న్యూస్ చేయలేదు. నేను బెంగళూరుకి వెళ్ళాను, ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు పిలిచారు. క్లయింట్ వస్తున్నాడు, రావాలి ఖచ్చితంగా అన్నారు. వాళ్ళు పిలిచేదే అప్పుడప్పుడు, సో ఇంక వెళ్ళకపోతే ఎలా చెప్పండి. సో అందువల్ల వెళ్ళాను. అందుకని లాస్ట్ వీక్ టెక్ న్యూస్ చేయలేకపోయాను. ఈ వీక్ అసలు చాలా మంచి న్యూస్లు ఉన్నాయి, అన్ని లాస్ట్ వరకు చూడండి. అండ్ మనకి ఇప్పుడు 14,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నాం మనం. జస్ట్ ఇంకా 1,000 కంప్లీట్ అయితే మనం 15K రీచ్ అవుతాం. ఇంకా ఇయర్ ఎండ్ కి ఒక 18 days దాకా ఉంది. మీరు అనుకుంటే ఆ 1K కూడా ఈజీగా కంప్లీట్ అయిపోద్ది. సో మనం ఇయర్ ఎండ్ కంతా ఒక 15,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాం. మామూలుగా నేను పెట్టుకున్న టార్గెట్ 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి ఇయర్ ఎండ్ అనుకున్నా. మీరు ఎక్స్ట్రాగా 4,000 తెచ్చేసారు. అప్పుడే ఇంకా 1,000 కూడా కంప్లీట్ అయిపోద్ది అనుకున్నా. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. ఇంకా న్యూస్ మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ Vivo X300 కలర్స్ బయటకు వచ్చాయి. మొత్తం 2 కలర్స్, ఇంకొక కలర్ రెడ్ కలర్. ఇది కానీ వస్తే బాగుంది. ఇండియాలో, చైనాలో అయితే తీసుకొస్తా అంటున్నారు, కానీ మనకు ఇక్కడ తీసుకొస్తారో లేదో తెలియదు. X300 సేమ్ ఈ కలర్ లో తీసుకొచ్చారు. ఈ F కూడా అదే కలర్ లో తీసుకొస్తే బాగుండు. నాకు మాత్రం ఆ డిజైన్ అంతగా నచ్చలేదు. X200 డిజైన్ బాగుండేది. ఈ X300 కి ఏదో పిక్సెల్ ఫోన్ పెట్టినట్టు పెట్టారు. ఆ డిజైన్ ఒకటి నాకు అటు ఇటు అనిపించింది. మీకు స్పెక్స్ అవని నేను స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి. నెక్స్ట్ న్యూస్ ప్రాడా వాళ్ళ నుంచి. ఇది ఒక ఫ్యాషన్ బ్రాండ్, మీకు తెలిసే ఉంటది. వీళ్ళు ఇండియన్ ఆర్టిస్టులతో కొలాబరేట్ అయ్యి కోల్పూరి చెప్పల్స్ రెడీ చేస్తున్నారు. ఇవి ఇండియన్ ఆర్టిస్టులతోనే చేపిస్తారంట. వీటి ప్రైస్ 85,000 దాకా పెట్టచ్చు అంట. వీళ్ళు ఈ చెప్పులు మెయిన్ గా మహారాష్ట్రలో, కర్ణాటకలో బాగా ఫేమస్. అక్కడే రెడీ అవుతాయి ఇవి. సో ఆరిజిన్ వీళ్ళు తీసుకొని రెడీ చేస్తున్నారు. ప్రాడా బ్రాండ్ అని పెట్టి 85,000 అంట. అదే మన ఇండియాలో చేస్తే ఒక 1,000 రూపాయలు, మహా అంటే 2,000 అంతే. వీళ్ళు 85,000 అమ్మాలని చూస్తున్నారు. అది బ్రాండ్ వాల్యూ అనేది. ఎక్కడ చేసినా బ్రాండ్లు పెట్టి ఎంతైనా పెట్టి అమ్మేస్తారు వీళ్ళు. నెక్స్ట్ Redmi Note 15 సిరీస్ ని టీస్ చేస్తున్నారు, కమింగ్ సూన్ అని చెప్పి. ప్రస్తుతానికి ఇది 5,520 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 108 మెగాపిక్సెల్ ఉంటుందండి దీంట్లో. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుద్దో. ఆ ప్రైస్ రేంజ్ లో 6,000, 7,000 mAh బ్యాటరీలు కూడా ఉన్నాయి. వీళ్ళు 5,520 mAh బ్యాటరీతో వస్తున్నారు. చూద్దాం మిగతా స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో. నెక్స్ట్ డిజ్నీ వాళ్ళు $1 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓపెన్ ఏఐలో. అండ్ ఈ ఓపెన్ ఏఐ ChatGPT వాళ్ళదే సోరా వీడియో ఉంటుంది కదా, ఏ వీడియో, షార్ట్ ఫామ్ వీడియోస్ కానీ క్రియేట్ చేసి దీంట్లో. దీని మీద 3 year లైసెన్స్ పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు డిజ్నీ వాళ్ళ ఉండే క్యారెక్టర్స్ అన్ని మీరు షార్ట్ వీడియోస్ తో క్రియేట్ చేసేయచ్చు ఏఐతో. మిక్కీ మౌస్ గానీ, మార్వెల్ క్యారెక్టర్స్ గానీ, పిక్సార్ కి సంబంధించిన యానిమేటెడ్ క్యారెక్టర్స్, స్టార్ వార్స్, ఇలా 200+ క్యారెక్టర్స్ అన్ని మీరు ఈ సోరా ఏఐతో క్రియేట్ చేయొచ్చు అంట, షార్ట్ వీడియోస్. దీని మీద ఆర్టిస్టులు అయితే స్ట్రైక్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అవన్నీ. వాటికంటూ ఒక స్టోరీ రాసి ఒక విజన్ తో చేశారు అవన్నీ. ఇప్పుడు జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ సోరా ఏఐలో మొత్తం రెడీ అయిపోద్ది వీడియో. సో ఇది కొంచెం బాధాకరమైన విషయమే. వాళ్ళకి అంత కష్టపడి అంత విజన్ తో చేశారు వాళ్ళు. ఇప్పుడు ఏఐ వల్ల చాలా జరిగిపోతున్నాయి అసలు. నెక్స్ట్ అంకిత్ అనే అతను స్విగ్గీ, ఇన్స్టామార్ట్ నుంచి 5 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఆర్డర్ పెట్టాడు. ఇతనికి జస్ట్ ₹1 కాయిన్ పెట్టి పంపించారంట. దాంట్లో అతను చేసిన బెస్ట్ పని ఏంటంటే ఆ డెలివరీ బాయ్ ముందే ఆర్డర్ ఓపెన్ చేశాడు. అలానే వీడియో కూడా ఒకటి రికార్డ్ చేసుకున్నాడంట. చూస్తే దాంట్లో ₹1 కాయిన్ ఉంది. సో ఇంకా అతనికి ఓటీపీ షేర్ చేయకుండా డెలివరీ బాయ్ దగ్గర ఆర్డర్ క్యాన్సిల్ చేయించాడంట. తనకేమో మనీ బ్యాక్ వచ్చేసాయి. సో ఇదంతా షేర్ చేసుకున్నాడు. చూడండి ఎలా ఉన్నారో, అన్ని దగ్గర మోసాలే జరుగుతున్నాయి. మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నా ఒక వీడియో ప్రూఫ్ గా అయితే తీసుకోండి, కొంచెం పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ ఇలాంటి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు. నెక్స్ట్ రియల్మీ వాళ్ళు Note 16 సిరీస్ ని టీస్ చేస్తున్నారు. దీంట్లో ఇండస్ట్రీ లీడింగ్ స్నాప్డ్రాగన్ చిప్ సెట్స్ యూజ్ చేస్తారంట. కింద ఏమో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ పెట్టారు. దీనికన్నా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ పెట్టచ్చు. ఇంకా అలానే బ్యాటరీ కూడా కంపేర్ చేస్తున్నారు వేరే దాంతో. 6,500 mAh బ్యాటరీ ఉంది. దీనికన్నా ఎక్కువ తీసుకొస్తారంట. మొత్తం 7,000 mAh బ్యాటరీ ఉండొచ్చు. మిగతా స్పెక్స్ అని ఇక్కడ పెడుతున్నా చూడండి. ఈ స్పెసిఫికేషన్స్ తో రావచ్చు మొబైల్. చూడాలి ప్రైస్ ఎంత పెడతారో. మెయిన్ గా ప్రైజే మ్యాటర్ ఇక్కడ. ఒక 30,000 అలా తీసుకొస్తే మంచి మొబైల్ అవ్వచ్చు. నెక్స్ట్ Samsung S20 సిరీస్ మొత్తం స్క్రీన్ గార్డ్స్ బయటపడ్డాయి. ఇది ఒక లీక్డ్ ఇమేజ్. చాలా సన్న బెజల్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు. సో ఆ స్క్రీన్ అయితే ఇలా ఉంటది. నెక్స్ట్ ఆస్ట్రేలియా గవర్నమెంట్ అండర్ 16 కన్నా ఏజ్ తక్కువ ఉండే వాళ్ళు సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేయకూడదు అని చెప్పి బ్యాన్ చేశారు. ఇది మొన్న December 10th రోజు లా తీసుకొచ్చారు. అండర్ 16 ఉన్న వాళ్ళు ఎవరు సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేయకూడదు అని చెప్పి. ఇది టెక్ కంపెనీస్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మీరు ఏజ్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయాలి అని. అది మీరు గవర్నమెంట్ ఐడీస్ తో అన్నా చేయండి, లేదా ఫేస్ వెరిఫికేషన్ తో అన్నా చేయండి అని చెప్పారంట. కానీ ఆ గవర్నమెంట్ ఐడీతో వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ డేటా ఖచ్చితంగా డిలీట్ చేయాలి, మీ సర్వర్స్ లో ఉండకూడదు అని కూడా చెప్పిందంట. ఒకవేళ ఎవరైనా అండర్ 16 ఉన్న వాళ్ళు సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేస్తే టెక్ కంపెనీస్ కి ఫైన్ వేస్తుందంట. ఇక్కడ చిల్డ్రన్ కి ఫైన్ అయ్యేది, వాళ్ళ పేరెంట్స్ కి ఫైన్ అయ్యేదంట. డైరెక్ట్ గా టెక్ కంపెనీస్ కి ఫైన్ వేస్తుందంట. ఆస్ట్రేలియన్ డాలర్స్ లో $4.5 మిలియన్ ఫైన్ వేస్తారంట. అది US డాలర్స్ తో కంపేర్ చేస్తే $32 మిలియన్. సో చాలా పెద్ద ఫైన్ ఇది. ఇది మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి టెక్ కంపెనీస్ కి 12 months టైం ఇచ్చింది ఆస్ట్రేలియా గవర్నమెంట్. ఈ 12 months లోపల పూర్తిగా అన్ని లాస్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. నెక్స్ట్ మొన్నటి వరకు ఒక న్యూస్ హల్చల్ చేసింది. ICICI అండ్ జియో హాట్స్టార్ అగ్రిమెంట్ బ్రేక్ చేసుకుంటున్నారు అని చెప్పి. ICICI వాళ్ళు కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఎతకుతున్నారు, నెట్ఫ్లిక్స్ వాళ్ళనైనా అమెజాన్ ప్రైమ్ వాళ్ళనన్నా అని. ఇదంతా ఫేక్ అని చెప్పి జియో హాట్స్టార్ వాళ్ళు, ICICI వాళ్ళే చెప్పారు. ఇప్పుడు వీళ్ళ అగ్రిమెంట్ ఎక్కడికి బ్రేక్ అవ్వట్లేదు. మీరు ఇంకా క్రికెట్ మ్యాచెస్ అన్ని ఆ జియో హాట్స్టార్ లోనే చూడొచ్చు. 2026 లో వచ్చే T20 వరల్డ్ కప్ కూడా దాంట్లోనే వస్తుంది. వీళ్ళు ఎలాంటి అగ్రిమెంట్ బ్రేక్ చేయట్లేదు, కంటిన్యూ చేస్తున్నారని చెప్పారు. అవన్నీ ఫేక్ న్యూస్లు.
నెక్స్ట్ ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యుయేషన్ బయటకు వచ్చింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది. 2024 లో ముంబై ఇండియన్స్ సెకండ్ ప్లేస్ లో ఉంది, చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు థర్డ్ ప్లేస్ కి పడిపోయింది. అండ్ ఆర్సీబీ వచ్చేటప్పటికి ఆ థర్డ్ ప్లేస్ లో ఉంది, ఆ థర్డ్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్ కి వచ్చింది. సో ఇక్కడ మీకు లిస్ట్ ఇచ్చాను చూడండి, లాస్ట్ ఇయర్ ఏ ప్లేస్ లో ఉన్నాయి, అలానే ఇప్పుడు ప్రెసెంట్ ప్లేస్ ఏంటి అని. నెక్స్ట్ టాటా సియారా ఫుల్ ప్రైజ్ లిస్ట్ అయితే అనౌన్స్ చేశారు. మొన్నటి వరకు జస్ట్ బేస్ వేరియంట్ ప్రైస్ ఒకటే చెప్పేవాళ్ళు. 11,50,000 అయ్యేది బేస్ వేరియంట్ కొనాలనుకుంటే. ఇవి జస్ట్ షోరూమ్ ప్రైజెస్. ఇప్పుడు హై ఎండ్ వేరియంట్ వరకు మొత్తం ప్రైస్ లిస్ట్ చూడండి. ఇక్కడ మీరు హై ఎండ్ వేరియంట్ కొనుక్కోవాలనుకుంటే 18,50,000 అవుద్ది. ఇవి జస్ట్ షోరూమ్ ప్రైజెస్. మళ్ళీ ఆన్ రోడ్ కి వచ్చేటప్పుడు ఒక 2 lakhs ఎక్కువ అవ్వచ్చు. ప్రైస్ లిస్ట్ ఇది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ నథింగ్ వాళ్ళు నథింగ్ 3A కమ్యూనిటీ ఎడిషన్ అయితే రిలీజ్ చేశారు. దీని ప్రైస్ 29,000 పెట్టారు. ఎవరు కొనుక్కుంటారో తెలియదు ఇంత పెట్టి. ఓన్లీ నథింగ్ డై హార్డ్ ఫ్యాన్స్ కోసం ఇది. మీరు ఎవరైనా డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటే చూడొచ్చు. నెక్స్ట్ గూగుల్ నుంచి 2025 లో గూగుల్లో ఎక్కువ ఏం సెర్చ్ చేశారని చెప్పి లిస్ట్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ లో ఐపీఎల్ ఉంది. నెక్స్ట్ గూగుల్ జెమినై, దాని తర్వాత ఏషియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రో కబడ్డీ లీగ్, మహాకుంభమేళ జరిగింది 2025 లో, దాని గురించి ఉంది. ఉమెన్స్ వరల్డ్ కప్, గ్రాక్ ఏఐ గురించి కూడా ఎక్కువ సెర్చ్ చేశారంట. సయ్యారా మూవీ గురించి కూడా బాగా సెర్చ్ చేశారంట. నెక్స్ట్ ధర్మేంద్ర, ఈయన చనిపోయాడు 2025 లో, ఈయన గురించి కూడా ఎక్కువ సెర్చ్ చేశారంట. ఇది టోటల్ లిస్ట్ 2025 లో ఎక్కువ ఏం సెర్చ్ చేశారని. మీరు ఏం సెర్చ్ చేశారో కామెంట్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ నవంబర్ లో కార్స్ సేల్స్ రిపోర్ట్ బయటకు వచ్చింది. యాజ్ యూజువల్ ఫస్ట్ ప్లేస్ లో మారుతి సుజుకి ఉంది, నెక్స్ట్ ప్లేస్ లో టాటా, దాని తర్వాత మహేంద్ర ఉంది. మిగతా లిస్ట్ అంతా ఇక్కడ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మోటో నుంచి మోటో ఎడ్జ్ 70 డిసెంబర్ 15th రిలీజ్ అవుతుందని చెప్పి అనౌన్స్ చేశారు. ఇది ఒక స్లిమ్ మొబైల్. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మొత్తం ఇది 3 కలర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇవి ఆ 3 కలర్స్. దీని ప్రైస్ ఆల్మోస్ట్ ఒక 30,000 టచ్ అయిపోవచ్చు అనుకుంటున్నాను నేను. చూద్దాం డిసెంబర్ 15th రోజు తెలుస్తుంది మనకు ఎంత ప్రైస్ అని. నెక్స్ట్ ఫైనల్ న్యూస్, నెట్ఫ్లిక్స్ వాళ్ళు 82 బిలియన్ పెట్టి వార్నర్ బ్రోస్ ప్రొడక్షన్ కొనుక్కున్నారు. వార్నర్ బ్రోస్ మీకు తెలిసే ఉంటుంది, ఇది ఒక ప్రొడక్షన్ కంపెనీ. దీని నుంచి చాలా వచ్చాయి మూవీస్ కానీ సిరీస్లు కానీ. నాకు ఇష్టమైన మూవీ హ్యారీ పాటర్ కూడా దీని నుంచే వచ్చింది. అలానే DC యూనివర్స్ మొత్తం దీని నుంచే ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసుంటారు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా దీని నుంచే వచ్చింది. ఇప్పుడు వీటికి సంబంధించిన రైట్స్ అన్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే ఇంక నుంచి DC యూనివర్స్ లో ఏ మూవీ రిలీజ్ అయినా, అంటే సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్, ఈ మూవీస్ ఉన్నాయి కదా, ఏవి రిలీజ్ అయినా నెట్ఫ్లిక్స్ నుంచే రిలీజ్ అవుతాయి. ఇవన్నీ వీళ్ళు థియేటర్ లో రిలీజ్ చేస్తారో లేదా ఓన్లీ నెట్ఫ్లిక్స్ ఎక్స్క్లూజివ్ గా పెట్టుకుంటారో తెలియదు. నాకైతే కొంచెం బాధేసింది. థియేటర్ లో కానీ రిలీజ్ చేయకపోతే అవన్నీ థియేటర్ లో చూడాల్సిన మూవీస్ వీళ్ళు ఓన్లీ నెట్ఫ్లిక్స్ ఎక్స్క్లూజివ్ గా పెట్టుకొని మా నెట్ఫ్లిక్స్ లోనే చూడాలి అంటే కొంచెం నాకు ఏదో ఉంది. ఎందుకంటే హ్యారీ పాటర్ అనేది నాకు చాలా ఇష్టమైన మూవీ. చిన్నప్పటి నుంచి ఇప్పుడు కొన్ని 100 సార్లు చూస్తుంటా మూవీస్, ఆ సిరీస్ మొత్తం. నెక్స్ట్ మళ్ళీ ఏదో కొత్తగా తీస్తున్నారంట, కొత్త యాక్టర్స్ పెట్టి స్పిన్ ఆఫ్ గా. అవి కూడా ఓన్లీ నెట్ఫ్లిక్స్ కే అంటారో థియేటర్ లో రిలీజ్ చేస్తారో లేదో తెలియదు. నాకు ఈ న్యూస్ అనగానే కొంచెం బాధేసింది. చూద్దాం ఏమవుతుందో. ఇంకా వీకెండ్ థియేటర్ రిలీజ్లు, OTT విషయానికి వస్తే థియేటర్ లో అఖండ 2 రిలీజ్ అయింది మన బాలయ్య బాబుది. అలానే మోగ్లీ మూవీ కూడా ఉంది. OTT లో మీరు నెట్ఫ్లిక్స్ లో చూడాలనుకుంటే కాంతా ఉంది. అలానే మ్యాన్ వర్సెస్ బేబీ సిరీస్ కూడా రిలీజ్ అయింది. మన చిన్నప్పటి హీరో మిస్టర్ బీన్ సిరీస్ ఇది. సో మీరు కాసేపు ఆ పాత రోజులు గుర్తు చేసుకుని ఆయన్ని చూసి కొంచెం కాసేపు నవ్వుకోవాలనుకుంటే ఆ సిరీస్ కూడా చూడొచ్చు, నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. ఇంకా అమెజాన్ ప్రైమ్ లో 12 రైల్వే కాలనీ రిలీజ్ అయింది. జియో హాట్ స్టార్ లో అరోమలి అండ్ సూపర్ మ్యాన్ రిలీజ్ అయ్యాయి. G5 లో సాలీ మొహమ్మద్ అనే మూవీ రిలీజ్ అయింది. ఇవి ఈ మొత్తం ఈ వీక్ కి సంబంధించిన నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన న్యూస్లు. ఇంకా ఏమైనా కొత్తగా యాడ్ చేయమంటారా? మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అవి కూడా నెక్స్ట్ టెక్ న్యూస్ లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే మనం 15,000 సబ్స్క్రైబర్స్ కి జస్ట్ 1,000 సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. మీరు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత వీడియోస్ కూడా చూడండి. నా సైడ్ నుంచి బెస్ట్ క్వాలిటీ అలానే జెన్యూన్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఆ ఓల్డ్ వీడియోస్ చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సపోర్ట్ చేశారో అందరికీ చాలా థ్యాంక్స్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్